తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాలో చుక్క కూడా వదులుకునే ప్రసక్తే లేదంటోంది సర్కార్. రాష్ట్ర ప్రయోజనాల కోసం దేనికైనా వెనకడబోమంటున్నారు. దీంతో ఈ నెల 23న జరగబోతున్న కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ 2లో ఏం జరగబోతోందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 23 నుండి 25 వరకు ఢిల్లీలో జరిగే కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్లో సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ పాల్గొనున్నారు. తెలంగాణకు రావాల్సిన వాటా విషయంలో బలంగా వాదనలు వినిపించాలని ఇప్పటికే ప్రభుత్వం డిసైడ్ అయింది. సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు. న్యాయ నిపుణులు, నీటిపారుదల రంగ నిపుణులతో సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేశామని, అధికారుల నివేదికలతో న్యాయవాదులు తెలంగాణకు చెందాల్సిన నీటి వాటాపై వాదనలు వినిపించనున్నారని ఉత్తమ్ చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం కాలువల సామర్థ్యాలను పెంచుకుంటూ గోదావరి, పట్టిసీమ, చింతలపూడి, పులిచింతల నీటిని అక్రమంగా తరలించుకుపోతోందని, ఈ విషయాన్ని ఇప్పటికే ట్రిబ్యునల్ ముందు ఉంచామన్నారు ఉత్తమ్. అంతేకాకుండా 1956 జల వివాద చట్టం, 2014 ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టాల ఉల్లంఘనలకు పాల్పడిన విషయంపై వాదనలు వినిపించింది తెలంగాణ ప్రభుత్వం. 811 టీఎంసీల కృష్ణా జిల్లాలో తెలంగాణకు 71% కేటాయింపులు ఉండాలని డిమాండ్ చేస్తోంది. అలాగే తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు 65% కేటాయింపులు ఉండాల్సిందేనంటూ పట్టుబడుతోంది. మరోవైపు రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్లే జలాలను ఉపయోగించుకోలేకపోయామంటూ ప్రాజెక్టుల నిర్మాణాలపై తెలంగాణకు ఉన్న హక్కులను కూడా ట్రిబ్యునల్ ఎదుట జరిగే వాదనల్లో వినిపిస్తామన్నారు.